హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేనైతే మిరపపండు పచ్చడికి పోపు వేస్తున్నాను. 2 నిమిషాల్లో వీడియో ఉంటుంది. ఫుల్ క్లారిటీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి పోపు మంచిగా వేగుతుంది. పోపు వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువనే పడుతుంది, ఎందుకంటే మిరపపండు పచ్చడి కాబట్టి తక్కువనే పడుతుంది. ఈ పోపు వేగిన తర్వాత మనం పచ్చడి మిక్సీ పట్టిన పచ్చడిని వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిదనం అంతా పోయి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. 1 ఇయర్కి పైగానే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. అసలు బయట ఉన్నా కానీ 1 ఇయర్కి పక్కా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలంటే, మిరప్పళ్ళు తెచ్చుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా చింతపండు, ఉప్పు, మిరపపళ్ళు వేసి మిక్సీ పెట్టుకోవాలి. కచ్చగా మిక్సీ పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ కచ్చగా ఉన్నదాన్ని మొత్తం కలిపేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ విధంగా పోపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. మిరపపండు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి. శ్రీరామ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటుంది. పచ్చడి అయిపోయిన తర్వాత పచ్చడి కంటే మెయిన్ ఇంపార్టెంట్ పచ్చడి చేసే పెనం అండి. లాస్ట్గా అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి తింటే నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. మీకు కూడా తినాలనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మిరపపళ్ళు సీజన్ కాబట్టి ఎవరైనా ట్రై చేసుకొని తినవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.